హలో అండి. నేను ఒక విషయం చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ఇది స్టోన్ చైన్ ఉంది కదా, ఇదిగోండి, ఇది స్టోన్ చైన్ అండి. ఆర్ఎస్ఆర్ అని ఉంది. ఇది 9 మీటర్స్ మినీ స్టోన్ చైన్ అని ఉన్నదండి. దీని కాస్ట్ వచ్చి 180 రూపీస్. 180 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చి. ఇది రాజమండ్రి హోల్సేల్లోనే నేను తీసుకున్నాను. అంటే దీంతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాను. 20 రూపీస్ చొప్పున చూస్తే 9 మీటర్సే రావాలి, మీటర్ 20 చొప్పున. అయితే నేను వాడింది ఈ వడ్డానానికి వాడానండి. ఈ స్టోన్ చైన్ ఎంత ఉన్నది ఇక్కడ యూజ్ చేసింది చూడండి, 16 వచ్చిందండి. 16 + 16 32 ఉందండి. అంటే పూర్తిగా నేను మీటర్ కూడా వాడలేదు. ఇంకా ఎంత ఉండాలండి అసలు ఈ చైన్? ఒకసారి చూడండి, నేను కొలుస్తాను మీ దగ్గర. ఇక్కడ నాకు గ్యాప్ వచ్చేసింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి 9 మీటర్స్ ఉంటాయి, గ్యాప్ ఎందుకు రావాలని చెప్పి నేను ఇప్పుడు చూస్తున్నాను. మీటర్ కదా, ఇది 40, 2 మీటర్లు, 2 మీటర్లు. ఇదిగోండి చైన్, ఇది ఈ డబ్బాకి చుట్టుంది. ఇదంతా కలిపితే ఒక 1/4 మీటరు. అంటే మనం ఇందాక దీంట్లో వాడాం కదండి, దీంట్లో దీంట్లో కలిపితే మొత్తం టోటల్ 3 మీటర్స్ వస్తుందండి. ఇప్పుడు ఇందుకీ నాకు మీటర్ స్టోన్ చైన్ కాస్ట్ ఎంత పడిందండి? 20 రూపీస్ పడాల్సిన స్టోన్ చైన్ నాకు 60 రూపీస్ పడింది. ఇదిగోండి, ఆ కుందన్స్ ఎలా ఇచ్చారో అలా వాడేసుకున్నానే తప్ప మనకి ఇలాగా మెజర్మెంట్ చేయాలని నాకు ఐడియా అయితే అస్సలు లేదు. దీంట్లో చూసిన తర్వాత నాకు తెలిసింది. చైన్లోని స్టోన్ చైన్లో నేను వాడింది ఒక 1/2 మీటర్ పైన వాడితే దీంట్లో ఉన్నది ఎంత అంటే 2 మీటర్లు ఉందండి. అంటే 3 మీటర్ల స్టోన్ చైన్ నాకు ఇచ్చారు. ఇంకా ఏం చెప్తామండి? ఇప్పుడు మనం ఏదో నమ్మకంగా తీసేసుకుంటాం. ఇందులో ఎన్ని మీటర్లు ఉన్నాయో మనం ఏం మెజర్మెంట్ చేసుకోం కదా. మిగతావనుకోండి ఒక్కొక్కసారి మనం కొలతల్లో తీసుకునేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు మినీ అని వచ్చింది కదా, చాలా బాగుంది, మంచి క్వాలిటీ బాగుంటుందేమో అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఇలా మోసం. ఏం చేయాలండి ఇది?